జూన్ 4వ తారీఖున సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సృజన తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని, కౌంటింగ్లో కేంద్రంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆమె తెలిపారు. కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న అన్ని షాపులను మూసివేస్తామని ఆమె తెలిపారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఇలాంటి బాణసంచ కాల్చడానికి కూడా వీలు లేదని ఆమె తెలిపారు. ఎన్నికల అధికారులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని, ఉదయం 8:30 నుంచి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మా పోలీస్ వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ప్రజలు ఎట్ లార్జ్ కావచ్చు, అందరూ సహకారంతో ఏ విధంగా అయితే ఇప్పటివరకు మేజర్ ఇష్యూస్ లేకుండా పోల్ అయిన తర్వాత, పోస్ట్ పోల్ అయిన తర్వాత హ్యాండిల్ చేయగలిగాము. సేమ్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా కౌంటింగ్ అయిన తర్వాత కూడా మేము కంటిన్యూ చేయడానికి అందరూ కూడా సహకరించాలి అని పదే మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. సో బేసికలీ మీనింగ్ టు సే ఈరోజు అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్, ఈరోజు కౌంటింగ్ చేయమన్నా కానీ రెడీగా ఉండేంత ఏర్పాట్లు ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఫిజికల్ అరేంజ్మెంట్స్ కావచ్చు, కన్వీనియన్సెస్ కావచ్చు, అన్నీ కూడా చేయటం జరిగింది. కొంచెం ఇంకా ట్రైనింగ్ మీద మేము దృష్టి పెట్టాలి. ఐడి కార్డ్స్ మీద మేము నెక్స్ట్ 3-4 డేస్ దృష్టి పెట్టి ఎవరికి అక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా చేయటం కోసం మా పూర్తి ప్రయత్నం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇంకా 2-3 డేస్లో వీల్ అగైన్ గివ్. బట్ యాజ్ ఆన్ టుడే త్రూ యూ మీ ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, ఫార్ కౌంటింగ్ జిల్లా యంత్రాంగం మొత్తం, పోలీస్ యంత్రాంగం మొత్తం రెడీగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కానీ వ్యవస్థకు కానీ జరగకుండా ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడుకుంటూ రిటర్నింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏదైతే మేము ప్రజలకి చేయాలో అది పీస్ఫుల్గా, ఎఫిషియెంట్గా చేయడానికి మా వైపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని